శ్రీకాకుళం టీడీపీ కార్యాలయం మేనేజర్ గొర్లే మోహన్ కృష్ణ గురువారం రాత్రి హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గోండు శంకర్ పరామర్శించారు. శుక్రవారం రిమ్స్ లో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తుపై ఎమ్మెల్యే మాట్లాడి త్వరలో నిందితులను పట్టుకోవాలన్నారు. ఆయన గుండెపోటుతో అకాల మరణం వల్ల ఈయనకి వాళ్ళ కొడుక్కి ఇవ్వడం జరిగింది. బాధ్యతలన్నీ ఆయనే చూస్తుంటాడు జిల్లాకు సంబంధించి. అయితే నిన్న ఆయన రాత్రి 9:30 ఆ టైంలో వాళ్ళ వీధిలో మెయిన్ రోడ్డు పైనే వస్తూ అక్కడ స్టాండ్ వేసి ఉంటుండగా ఎవరో రావడం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఆ ఘర్షణలో భాగంగా ఈయన కొట్టడం జరిగిందని ఆ వెంటనే ఈయన స్పృహ కోల్పోయి అక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు వచ్చేసరికి చనిపోయాడని విషయం తెలిసింది. అది పోలీసులు కూడా ఇమ్మీడియట్గా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. విషయాలు ఏంటనేది త్వరలో తెలుస్తే అయినా చాలా బాధాకరం. ఎందుకంటే పార్టీకి వాళ్ళ కుటుంబం ఎప్పటి నుండో సేవ చేస్తూ వస్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా తెలుగుదేశం పార్టీ అభిమాని. అందుకు ఆయనకు పార్టీ ఆఫీసులో కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఆయన గుండెపోటుతో చనిపోయారు. కొడుకుగా ఈయనకు మళ్ళీ ఆ బాధ్యతలు అప్పచెప్పాం. బాగా నిర్వర్తిస్తున్నాడు పార్టీ బాధ్యతల వరకు. అయితే మరి ఇది ఇలాగ అనుకోని సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పకుండా బాధ్యులపైన కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారి కుటుంబం కూడా పార్టీ తరఫు నుండి మేము తప్పకుండా ఆదుకుంటాం. వారికి ఒక తల్లి, ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడకి మ్యారేజ్ అయ్యింది. తల్లి ఒక్కరే ఇప్పుడు ఉన్నారు. తప్పకుండా ఆ కుటుంబానికి పార్టీ తరఫున మేము ఆదుకుంటాం. అలాగే ఈ కేసు పైన కూడా సమగ్ర దర్యాప్తు చేసి దానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పార్టీ పరంగా అయితే ఎటువంటిది లేదు. ఆయన వివాద రైతులు, పార్టీలో ఎవరితోనే ఆయనకు ఎటువంటి గొడవలు లేవు. ఇది వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం అయిందన్నారు. ఆ వాగ్వాదం ఎందుకు జరిగింది, దీని వెనక ఉన్న కథనాలు ఏంటనేది పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు. దాని తర్వాత మనకి ఇష్యూ తెలుస్తుంది. సోషల్ మీడియాలో అయితే నిందితుడు పోలీస్ స్టేషన్ అంటారు. అది చూడాలి, అది పోలీసులకు అడగాలి. మోహన్ కూడా మంచోడు, ఎప్పుడు నుండో టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నారు. అందరూ కూడాను అయ్యో రామా అన్నాడు తప్ప బాగా చచ్చిపోయాడని చెప్పి ఎవరు అనట్లేదు. మంచి పేరు ఉంది ఆయన కూడా. ఈ విధంగా ఉంటున్నా నిన్న సాయంత్రం, నేను రాత్రి 10:30, 11 ఆ ప్రాంతంలో మోహన్ కృష్ణ వీధిలో కూర్చుంది. ఇతను మంచితనం వల్ల ఎవరైనా అంతకుముందు కూడా ఒక ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలు కూడా చెప్పాడు, ఎందుకురా ఈ టైం అప్పుడు రోడ్డు మీద తిరుగుతాను అని చెప్పాను. పిల్లలు కూడా కేకలేస్తే లేదన్నయ్య వెళ్ళిపోతానని అని చెప్పాను. వాళ్ళ తర్వాత ఈ గుంటడు వచ్చాడు. ఆ ఇద్దరు పిల్లలు కూడా అడిగాం. వాళ్ళ ఇద్దరు పిల్లలు అడిగితే మాకు గెలిచాడు సార్, మేము వెళ్ళిపోయాం సార్. ఈ పిల్లడు వచ్చాడు. ఈ పిల్లడు వచ్చిన తర్వాత వీడు కూడా ఎందుకురా ఈ టైం అప్పుడు తిరుగుతానని చెప్పి ఆ పిల్లడిని కూడా గట్టిగా అడిగాడు. ఆ గట్టిగా అడగడంలో వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టు సంభాషణ అయిపోయిన తర్వాత, నువ్వు ఇలా తిరగబట్టి అంటారా మీ కుటుంబం అయిపోయింది, రోడ్డును పడిపోయింది అని చెప్పి కొద్దిగా హార్ష్గా ఏదో మాట్లాడినట్టు మా సమాచారం. ఈ హార్ష్గా ఆడిన దాని మీద ఎప్పుడైతే అలాగ ఆడినాడో ఈ హార్ష్గా ఎవరైతే మనోహర్ ఉన్నాడో, మనోహర్ మీద ఈ తనకు ఎడమ బొగ్గు మీద ఫిస్ట్ ఇచ్చాడు. మోహన్ కృష్ణకి ఒక ఫిస్ట్ ఇచ్చాడు. ఫిస్ట్ ఇచ్చిన తర్వాత అతను కాకపోతే అతనికి సెల్ ఫోన్ లాక్కుంటాం అని చెప్పి మళ్ళీ కొట్టాడు. కొట్టి చూసేసాడు, చేతితో కొట్టాడు. చేతితో గట్టి కొట్టడం వల్ల పడిపోవడం వల్ల వెనక్కి ఏదైనా చిన్న మీదకి ఏదైనా దెబ్బతల్లి రావచ్చు. మౌత్ అంతా బ్లడ్ కూడా వచ్చిందంటే మా అనుమానం ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అయిందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. పిఎం పంపించాం, డాక్టర్ గారు కూడా చెప్తారు. ఇది స్పర్ ఆఫ్ మూమెంట్, అంటే ఏదో అనుకొని చేసేసిన సంఘటన కాదు. స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగిన ఇన్సిడెంట్, అది బ్యాడ్ ఇన్సిడెంట్. అది పాప మంచి వచ్చాను. నేను దర్యాప్తు చేస్తాను. దర్యాప్తు చేసి అంటే స్పాట్లో చనిపోయాడని మాకు సమాచారం కాదు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. తీసుకొచ్చేసరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసేసరికి చనిపోయాడని చెప్పారు.
అంటే మరి స్పాట్లో చనిపోయాడా ఎక్కడ చనిపోయాడా అనేది మనం నిర్ధారించలేం. ఇక్కడ వరకు ఎలా వచ్చింది సార్? వాళ్ళ బావ మరి తీసుకొచ్చాడు. ఒకడే ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? లేదు 18 సంవత్సరాలు మైనర్ మేజర్ బ్యాక్గ్రౌండ్ ఏట్లేదు. ఫాదర్ ఒక 18 ఇయర్స్ 6 మాసాలు 6 నెలల కడుపులో ఉన్న పిల్లలు కూడా వాళ్ళ ఫాదర్ విడిచిపెట్టాడు. వాళ్ళ ఫాదర్ కూడా పెయిన్ లేదని తెలిసింది. వాళ్ళ మదర్ కూడా ఎక్కడ బట్టల షాప్లో ఏదో పని చేస్తుందని తెలిసింది. కానీ అతనికైనా బ్యాక్గ్రౌండ్ కాదు. అలాగని ఇద్దరు కూడా ఒక వీధిలో కుర్రోళ్ళు కూడా కాదు. ఒక వీధిలో కుర్రోళ్ళు అంటే ఇంత ముందు వీళ్ళకి ఏదైనా స్పర్ అప్రూవ్మెంట్ లేకపోతే ఇంకోటో ఉన్నాయని చెప్పి అనుకోండి. అది కూడా లేదు. అందరూ అంటారు పోలీస్ స్టేషన్కి వచ్చారని అంటారు, కానీ ఇప్పటివరకు మనకు ఆ సమాచారం నా వరకు అయితే లేదు. అంటే కామన్గా ఏంటంటే ఎవడు ఏడు జరిగినా గంజాయి బ్యాచ్ అనేయడం ఒక అలవాటు అయిపోయింది. ఆడికి గంజాయి కానీ మామూలు తాగుడు కానీ అటువంటిది ఏం లేదు. కావున ఆనవాయితీ వాడు ఏంటంటే గంజాయి బ్యాచ్ అని నేనిస్తే యాక్షన్ సీరియస్గా ఉంటుందేనో, వేవ్ స్కూల్ స్పీడ్కి వెళ్తాయేనో తెలియదు, కానీ ప్రతి ఊరు కూడా ఇది అన్నం అలవాటు ఇప్పుడు వరకు పట్టుకోలేదు ఇంకా.